3:30 గంటల సమయంలో మాకు 100 కాల్ ద్వారా సమాచారం ఏమంటే చేపూరు గ్రామంలో ఒక ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అయింది, అందులో ఒక బాబు ఉన్నాడని చెప్పేసి కాల్ రాగా మేము ఇమీడియట్గా ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసేసి మేము ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. మేము వచ్చే లోపలనే బాబు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇక్కడ బాబు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో ఈ గేదెలకి వేసే జొన్నసొప్పు ఉన్నది. దాంట్లో పిల్లలు యాక్సిడెంటల్గా ఆడుకుంటూ దాంట్లోనే వాళ్ళ చేతిలో ఉన్న బాబు అగ్గిపెట్టెతోటి మంటలు ఇచ్చగా ఇమీడియట్గా పొగలు రాగానే అందులో వాళ్ళ పెదనాన్న కూతురైన జైనాబాను అమ్మాయి బయటికి వెళ్ళి వచ్చేసింది మొత్తుకుంటూ. ఆ చుట్టుపక్కల వాళ్ళు చూసి దగ్గరికి వచ్చేసి వాటర్ కొట్టే లోపే మంటలు దట్టంగా వ్యాపించి పొగ కూడా వ్యాపించడంతో బాబు ఊపిరాడక ఆ మంటలలో కాలి చనిపోవడం జరిగింది. ఈ కేసు నమోదు చేసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తుంది.